అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక విషయం మీకు చాలా స్పష్టంగా రాజకీయాలు ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్లో అధికారంలో రావడం, కేంద్రంలో 400 సీట్లతోనే బీజేపీ అధికారంలో వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, భారతీయ జనతా పార్టీ రామాలయాన్ని జయశ్రీరామ్ మొదలుపెట్టుకొని ఎన్నికల్లో వాళ్ళు ముందుకు రావడం, ఏది ఏమైనా సరే అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కలిసికట్టుగా పనిచేసినప్పుడు గెలిచినా ఓడినా గౌరవప్రదంగా ఉండే విధంగా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా పార్టీ ఎవరిని అభ్యర్థులను పెట్టినా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఒకరికొకరికి అందించుకొని పార్టీ మీద నమ్మకంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ఆదుకోవాల్సినటువంటి అవసరం. అయినా మనము ఓటమి తర్వాత సమీక్షలు కూడా చేసుకొని ఏ పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయాము, ఏ పొరపాట్ల వల్ల మనం ఓడిపోయాము అనేటువంటి సమీక్ష అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి, దాంట్లో మనమే అతీతులం కావు. మనం కూడా సమీక్షలు చేసుకొని పొరపాట్లను సరిదిద్దుకొని భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ఒక కార్యాచరణ రూపొందించుకొని పోతే సత్ఫలితాలు వస్తాయి. గెలిచినా ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి దాని వైపే అందరం ఆలోచన చేయాలి తప్ప అమిత్ రెడ్డి అభ్యర్థిగా, జగదీశ్వర్ రెడ్డి అభ్యర్థిగా, ఇంకోరు అభ్యర్థి అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. పార్టీ నిర్ణయం కన్నా ముందు అందరు కలిసి పనిచేయాలనేటువంటి ఒక పట్టుదల అవసరం. కాబట్టి అటువంటి ఆలోచన పార్టీ చేసి అందరినీ కలుపుకొని అందరూ సమిష్టిగా ఎవరినైతే సరైన పోటీ ఇవ్వగలడు, ఎవరైతే సరైనటువంటి గెలుపును సాధించగలడు అనేటువంటి ఆలోచన చేసి పార్టీ నిర్ణయిస్తే దాంట్లో ఎవరు నిర్ణయించారో వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి సహకారం అందివ్వడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.